హాయ్ ఫ్రెండ్స్, బైబిల్లో దాచిన రహస్యాలు మీకు తెలుసా? చాలా మంది చదివారు, కానీ ఈ 7 రహస్యాలు ఇంకా అర్థం కాలేదు. మిస్టరీ నంబర్ 1, నోవా ఓడలో నిజంగా ఏం జరిగింది? నోవా మహాజల ప్రళయం, ఒక మనిషి, ఒక ఓడ మొత్తం భూమిని కాపాడాడు. కానీ ఆ 40 రోజుల తర్వాత అసలు ఏం జరిగింది? బైబిల్ పూర్తిగా చెప్పలేదు. మిస్టరీ నంబర్ 2, కనిపించకపోయిన ఒడంబడిక మందసం, దేవుడు పదాజ్ఞలున్న మందసం ఎక్కడికి పోయింది? వేల సంవత్సరాల నుండి ఎవరు దాన్ని కనుగొనలేదు. ఇది భూమి మీద అతిపెద్ద రహస్యం. మిస్టరీ నంబర్ 3, యేసు 12 నుండి 30 సంవత్సరాల మధ్య ఏం చేశారు? బైబిల్లో యేసు బాల్యం కొంచెమే చెప్పారు, కానీ 18 సంవత్సరాలు పూర్తిగా మిస్సింగ్. ఆ సమయంలో ఆయన ఎక్కడున్నారు? ఏం నేర్చుకున్నారు? ఎవరికీ తెలియదు. మిస్టరీ నంబర్ 4, నెఫెలిం, బైబిల్లోని దేవదూతల పిల్లలు. జెనసిస్లో నెఫెలిం అని చెప్పారు. దేవదూతలు మానవ స్త్రీలతో కలిసి కన్న పిల్లలు. ఈ జైంట్స్ నిజంగా ఉన్నారా? అవి ఏమయ్యాయి? ఇది బైబిల్లో అతి విచిత్రమైన రహస్యం. మిస్టరీ నంబర్ 5, ఏనోకు చనిపోలేదు. ఎందుకు? బైబిల్లో చాలా మంది చనిపోయారు, కానీ ఏనోకు మాత్రం నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనని ఎందుకు ప్రత్యేకంగా తీసుకెళ్లాడు? ఏ రహస్యం దాచారు? మిస్టరీ నంబర్ 6, సొలొమోను రాజు చేసిన నల్లమాయలు. సొలొమోను రాజు దేవాలయం కట్టాడు, కానీ చరిత్రలో ఆయన దెయ్యాలను కంట్రోల్ చేశాడని కూడా చెప్పారు. బైబిల్ దీన్ని దాచిందా, లేదా నిజంగా జరిగిందా? మిస్టరీ నంబర్ 7, రెవల్యూషన్స్లో 666 అంటే ఏమిటి? బైబిల్ చివరి పుస్తకం రెవల్యూషన్స్. అందులో 666 అనే సంఖ్య ఒక మహాశత్రువుని సూచిస్తుంది. అది ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, లేదా మన కాలంలో వచ్చే ఏదైనా? ఇంకా అర్థం కాలేదు. ఈ 7 రహస్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్లో మీకు అర్థమైంది చెప్పండి. మరిన్ని బైబిల్ రహస్యాలు రావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.